ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్ గెలుపు గుర్రాలకు సీట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రజాదరణ లేని వారిని వార్డులకు అభ్యర్థులుగా నిర్ణయించి నష్టపోకూడదని భావిస్తోంది. గెలిచే సత్తా ఉన్న నేతలను గుర్తించేందుకు పార్టీ సర్వే చేయిస్తోందా? 5 సంస్థలకు ఈ బాధ్యతలను అప్పగించిందా? సర్వేలో సమాచారం రాబట్టేందుకు ఉన్న ప్రశ్నావళి ఏంటి? రిపోర్ట్ ఎప్పటిలోగా ఇవ్వాలని నిర్దేశించింది? నివేదిక రాగానే కాంగ్రెస్ ఏం చేయబోతోంది? వాచ్ ది స్టోరీ. మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెంచింది. అధికార పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలని కసరత్తు చేస్తోంది. గతేడాది జరిగిన పంచాయతీ ఎన్నికల్లో హస్తం పార్టీ చేసిన తప్పులు మళ్లీ జరగకుండా ఉండేలా పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగుతోంది. పంచాయతీ ఎన్నికల్లో రెబల్స్ బరిలో దిగటంతో పార్టీకి నష్టం జరిగిందని టీపీసీసీ గుర్తించింది. మున్సిపల్ ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు లేకుండా చూసేందుకు కాంగ్రెస్ జాగ్రత్తలు తీసుకుంటోంది. పార్టీ గుర్తుపై జరగనున్న ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 90% స్థానాలను ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని సాధించేందుకు ముందు నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పొరపోరుకు కాంగ్రెస్ అన్ని పార్టీల కంటే ముందుగానే కసరత్తు మొదలుపెట్టింది. గత మంత్రివర్గ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలపై చర్చ జరిగింది. ఇక ఇటీవల గాంధీభవన్లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలోనూ గెలుపు వ్యూహంపై సమాలోచనలు జరిగాయి. ఎన్నికల్లో ప్రచారం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంపై కేంద్రం చేస్తున్న కుట్రలకు నిరసనగా జరగనున్న పార్టీ బహిరంగ సభలను మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలుగా వాడుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. ఫిబ్రవరి 3 నుంచి ఉమ్మడి జిల్లాల్లో సీఎం పర్యటిస్తారని, ఆ సభలతో మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి మంచి మైలేజ్ వస్తుందన్న ఆశాభావంతో నేతలు ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల కోసం ఇప్పటికే పార్లమెంటు స్థానాల వారీగా నియమితులైన మంత్రులు వరుసగా సన్నాహక సదస్సులు నిర్వహిస్తున్నారు. మరోవైపు సీట్ల కోసం పోటీ ఎక్కువగా ఉండటంతో గెలుపు గుర్రాలపై పార్టీ సర్వే చేస్తోంది. 15 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో 5 సంస్థలతో ఈ సర్వే చేయిస్తోంది. ఒక్కో సంస్థకు 3 నియోజకవర్గాల పరిధిలో సర్వే బాధ్యతలను అప్పగించినట్టు సమాచారం. ప్రతి మున్సిపాలిటీలో వివిధ వర్గాల నుంచి కనీసం 1500 మందితో సమాచారం తీసుకోవాలని సీఎం రేవంత్ ఆదేశించారని తెలుస్తోంది. పార్టీ ఎక్కడెక్కడ బలహీనంగా ఉంది, చేరికలు ఎక్కడ అవసరం, గెలిచే అభ్యర్థులెవరు, ఎక్కడెక్కడ పార్టీ నేతల మధ్య వర్గపోరు ఉంది, ఈ సమస్యను ఎలా అధిగమించాలి అన్న అంశాలపై సర్వే చేయిస్తోందని సమాచారం. సర్వే నివేదికలను ఈ నెలాఖరుకు ఇవ్వాలని డెడ్లైన్ పెట్టిందని తెలిసింది. సీఎం రేవంత్ విదేశీ పర్యటన నుంచి హైదరాబాద్ రాగానే పార్టీ కీలక నేతలతో సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. సర్వే రిపోర్టు అధ్యయనం చేసిన తర్వాత ఎన్నికల ప్రచారం ఎలా చేయాలి, ఏ ఎజెండాతో ముందుకు వెళ్లాలనే అంశంపై నిర్ణయానికి వస్తారు. ఇక పార్టీలో ఉన్న అంతర్గత పోరును ఎలా అధిగమించాలి అన్న అంశంపై నేతలు చర్చించనున్నట్టు తెలుస్తోంది. 5 నియోజకవర్గాల్లో తీవ్ర వర్గపోరు నడుస్తోందని హస్తం పార్టీ నేతలు గుర్తించారు. ఈ సమస్యను పరిష్కరించకుండా ఎన్నికలకు వెళితే నష్టం తప్పకపోవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. సర్వే రిపోర్టులు అందిన వెంటనే పరిశీలించిన తర్వాత హస్తం పార్టీ మున్సిపల్ ఎన్నికల ఆపరేషన్ మొదలు పెట్టనుంది. పురపోరును సీఎం రేవంత్ రెడ్డి పాలనకు కొలమానం, అంటే రెఫరెండంగా చూడాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎన్నికల కోసం చేయిస్తున్న సర్వేలో ఎలాంటి విషయాలు బయటపడతాయో చూడాలి మరి.